ఏపీలో గడిచిన కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 50 ఏళ్లలో ఎన్నడూ చూడని వర్షాలు బెజవాడలో కురిసినట్టుగా చెబుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ విజయవాడలో రహదారులు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులు నిండుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 5 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ఇన్ఫ్లో రాత్రి 7 గంటలకు సమయానికి 9 లక్షల క్యూసెక్కులు దాటిపోయింది. ఇంత భారీ స్థాయిలో వరద నీరు రావడం కొన్ని దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారిగానే చెబుతున్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం రాత్రికి 9.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ 70 గేట్లను ఎత్తి 9.18 లక్షల క్యూసెక్కులు, కాలువల ద్వారా 500 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పంట పొలాలు అన్ని నీట మునిగిపోయాయి. దీంతో కాలువలకు తక్కువ నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానది దిగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా ఉన్న వాగుల నుంచి కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక వరద తీవ్రత గంట గంటకు పెరుగుతుండటంతో లంక గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత పెరుగుతుండటంతో కృష్ణానది లంక గ్రామాల పరిధిలోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ముందుగానే ఆయా గ్రామాలకు చెందిన ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించింది. పులిగడ్డ, దక్షిణ చిరువల్లంక, కే కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక పలు గ్రామాల బాధితుల్ని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వీరికి అవసరమైన ఆహారం, మంచినీటిని అందిస్తున్నారు. వైద్య శిబిరాలను అక్కడ నిర్వహిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.